మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాన్స్టిపేషన్ మలబద్ధకం సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దీనికి న్యాచురల్ వేస్ లో చెక్ పెట్టవచ్చు. సో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దాని ద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి, పైల్స్ కానీ ఇలాగా. సో కాన్స్టిపేషన్ కి ఎలా చెక్ పెట్టాలి? సో పైల్స్ వస్తే వాటిని ఎలా తగ్గించుకోవాలి న్యాచురల్ వేస్ లో? మనం జనరల్గా కాన్స్టిపేషన్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్ తగ్గినప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. ఆక్సిజన్ లెవెల్ ఎలా తగ్గుతాయి మనకి? ఇది వచ్చి మనకి ఫైవ్ ఎలిమెంట్స్ ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్లో ఫైర్ నుంచి ఎర్త్ నుంచి ఎయిర్ నుంచి వాటర్ నుంచి వుడ్ నుంచి ఫైర్, ఇలా ఒక సైకిల్ ఉంటుంది. ఒకదాన్ని ఒకటి డిస్టర్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫైర్ అనేది ఉంది, అక్కడ వేడి ఎక్కువైనప్పుడు అది వేడైన మట్టి ఉత్పత్తి అవుతుంది. వేడైన మట్టిలో నుంచి వేడైన గాలి వస్తుంది. ఈ గాలి సంబంధించినది లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్. లంగ్స్కి లార్జ్ ఇంటెస్టైన్కి రెండు కనెక్షన్ ఉంటుంది. అండ్ స్కిన్ ఉంటుంది, నోజ్, నెయిల్స్, ఇవన్నీ కూడా అన్ని ఒక ఫ్యామిలీ అని చెప్పొచ్చు మనం. సో లంగ్స్లో ఇప్పుడు మనకి ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు జనరల్గా ఆక్సిజన్ తగ్గింది అంటే లార్జ్ ఇంటెస్టైన్ని అఫెక్ట్ చేస్తుంది. అంటే అక్కడ ఉన్న మోషన్ని మనం బయటికి పంపించదు. అది దాన్ని ఒక పుష్ చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా, అది పుష్ చేయలేదు అనమాట. పుష్ చేయలేనప్పుడు అది కాన్స్టిపేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఫుడ్ రూపంలోనే మనం సరి చేసుకోవాలి అని అంటే కరక్కాయ పౌడర్ ఉంది కదా, కరక్కాయ పౌడర్ నైట్ భోజనం చేసిన తర్వాత ఒక 3 hours గ్యాప్లో ఒక స్పూన్ వేడి నీళ్ళలో కలిపి తాగేసేసి మనం పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ లేస్తే కంప్లీట్గా ఇది కరక్కాయలు ఏముంది, ఆక్సిజన్ ఉంది. ప్రపంచంలో ఆక్సిజన్ అంతా రిసీవ్ చేసి ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క పవర్ ఉంటుంది, ఒక్కొక్క వెజిటబుల్కి ఒక్కొక్క ఫ్రూట్స్కి ఒక్కొక్క రిసీవింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ కరక్కాయ ఏం చేస్తుంది, ప్రపంచంలో ఆక్సిజన్ అంతా రిసీవ్ చేసి స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అది స్టోర్ చేసి పెట్టుకుంటుంది కాబట్టి దానిలో అది చాలా పద్ధతిగా చేసుకోవాలి. కరక్కాయలు తెచ్చుకొని ఆ లోపల సీడ్స్ రిమూవ్ చేసేసి దాన్ని మిక్సీలో కొట్టకుండా దంచుకొని జల్లు పెట్టుకొని ఆ పౌడర్ వాడాలి. ఎందుకంటే మిక్సీలో వేస్తే మళ్ళీ అది హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో అందువల్ల అది మనం వాడేదే మనం దాన్ని ఒక సొల్యూషన్ కోసం, దాన్ని మళ్ళీ మనం అలా చేయకూడదు అనమాట. ఇలా దంచుకొని రోలలో మిక్సీ జల్లు పెట్టుకొని దాన్ని మనం వాడాలి. సో దాన్ని ఒక స్పూన్ మనం నైట్ వాడితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది ఏమవుతుంది, లోపలికి వెళ్ళి బ్లడ్లో మిక్స్ అయ్యి ఆక్సిజన్ ఇస్తుంది మన బాడీకి కావాల్సింది. రోజు తీసుకోవాలంటే రోజు మన బాడీకి ఆక్సిజన్ కావాలి. లేకపోతే మనం ఏం చేయాలి, ప్రాణాయామ చేయాలి. ప్రాణాయామ ఎంతసేపు చేయాలి, మన ఏజ్ ఎంతనో అన్ని నిమిషాలు చేయాలి. ఇప్పుడు మనకి 46 years అనుకోండి, 50 minutes చేయాలి. 51 అయిపోయింది అనుకోండి, 55 minutes చేయాలి. ఇలా అట్టేస్ట్ ప్రాణాయామ, ఏదో ఒక ప్రాణాయామం, దానికి పేర్లు లేదు, మొత్తం మీద గాలి లోపలికి పోవాలి, రావాలి, అంతే కాన్సెప్ట్. అది చేయాలి. మనం అంతసేపు చేయలేము కాబట్టి మనం కరక్కాయ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు. కరక్కాయ తీసుకుంటే, ఎందుకంటే వగరు, కారం ఈ రెండూ కూడా ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించినది అనమాట. ఈ రెండు అలా తీసుకునేటప్పుడు మనకి కాన్స్టిపేషన్ అనేది అది పుష్ చేసి మామూలు పంపించేస్తుంది. ఓకే, ఇలా చేస్తున్నా నాకు అవ్వలేదు, ఏదో ప్రాబ్లం వచ్చిందంటే అది హీట్ కదా, ఫైర్లో నుంచి వచ్చినది హీట్ని ఎయిర్ ఎనర్జీ రిసీవ్ చేసి పెట్టుకొని ఉంటుంది. ఆ హీట్ తగ్గించాలి అని అంటే చాలా విషయాలు మనం చేసినప్పుడు ఈజీగా తగ్గుతాయి. కాన్స్టిపేషన్ అయితే ఇవి తగ్గిపోతాయి. కొంతమందికి ఈ కాన్స్టిపేషన్ పెరిగినప్పుడు పైల్స్ వస్తాయి. ఈ పైల్స్లో 9 types ఆఫ్ పైల్స్ ఉంటాయి అనమాట. ఇన్నర్ పైల్స్ ఉంటుంది, అవుటర్ పైల్స్ ఉంటుంది, బ్లడ్ పైల్స్ ఉంటుంది, ఇలా 9 types ఆఫ్ పైల్ ఉంటుంది. ఏ పైల్స్ అన్నా ఉండనియండి, ఈ పైల్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ ఏంటంటే కందగడ్డ ఉంది కదా, ఈ కందగడ్డ తీసుకొని ఒక చట్నీగా చేసుకోవచ్చు మనం, లేకపోతే ఫ్రై లాగా, కూరలాగా, ఏ ఫామ్లోనైనా మనకి నచ్చిన రకరకాల వెరైటీస్లో ఏ ఫామ్లోనైనా కందగడ్డ తీసుకుంటే వారానికి ఒక 4 to 5 days అది ఒక డిష్ లాగానే మనం చేసి అది ప్రిపేర్ చేసి తీసుకుంటూ, కంద బచ్చలి చేసుకుంటారు, అట్లా ఏదో ఒక ఫామ్లో చేసుకొని తీసుకుంటూ ఉంటే మనకి ఈ పైల్స్ అనేది లోపల నుంచి కంప్లీట్గా, ఇది భగవంతుడు ఇచ్చిన ఒక వరప్రసాదం అంట కందగడ్డ అనేది. మనం జనరల్గా మనం అది ఎక్కువ వాడరు, దొరదాని అది అని అనుకుంటాం, కానీ అది వరప్రసాదం అంట ఈ పైల్స్ వాళ్ళకి. మోషన్ ఫ్రీ అయిపోయి లోపల ఉన్న ఇన్నర్ హీట్ని క్లియర్ చేస్తుంది అనమాట. ఇది జనరల్గా ఈ పైల్స్ ఇలాంటివన్నీ ఎవరికి వస్తూ ఉంటాయి అంటే డ్రైవర్స్కి ఎక్కువ వస్తాయి, ఎక్కువ కార్ డ్రైవర్ చేసే వాళ్ళకి. మనం కూర్చునే ప్లేస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అది హీట్ ప్రొడ్యూస్ చేసేటువంటి రెక్సిన్ ఇలాంటివి ఉందనుకోండి, డెఫినెట్గా మనకి ఎంత చేసినా మనకి రిజల్ట్స్ రావు. అందుకే డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళు కూడా వైట్ కలర్ టర్కీ టవల్, ఈ వైట్ కలర్ హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. వైట్ కలర్ టర్కీ టవల్ వేసి కూర్చుంటే కనీసం దాని మీద ఆ హీట్ అనేది మనకి
తగ్గుతాయి. సో, ఇంకా ఏం చేయొచ్చు అనంటే ఈ పాండ్స్‌లో, రివర్స్‌లో స్నానాలు చేసేవాళ్ళు కదా! పూర్వమంతా చేసేవాళ్ళు. అంటే ఇంతవరకు మన బాడీ కిందకెళ్ళిపోతది. సో, ఆ హీట్‌ని తగ్గించడానికి ఇది యానస్ ద్వారా వాటర్ ఎళ్తది. ఆ పాండ్‌లో, రివర్‌లో వాటర్. దాని ద్వారా పూర్వంలో ఇవన్నీ లేవు. ఇప్పుడు మనం కనీసం బాత్ టబ్ లాంటిది పెట్టుకొనైనా ఇంతవరకు హిప్ బాత్ లాగా మనం చేస్తే కూడా ఇవి తగ్గుతాయన్నమాట. ఇంకా ఎనిమా చేసుకోవచ్చు. వారానికి 2, 3 సార్లు ఎనిమా చేసుకోవచ్చు. ఇది ఆయుర్వేదం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. మంచిదే ఇది. ఎందుకంటే మనం మోషన్ వెళ్ళిన తర్వాత బయట వాష్ చేస్తాం కానీ లోపల ఉన్నవన్నీ క్లియర్ కాదు. సో, ఎనిమా చేసుకోవచ్చు. ఈ ఎనిమాలో ఒక 3 డ్రాప్స్ ఆఫ్ నువ్వుల నూనె వేసుకొని ఆ ఎనిమా క్యాన్‌లో వాటర్‌లో 3 డ్రాప్స్ ఆఫ్ నువ్వుల నూనె వేసుకొని మనం దాన్ని ఎనిమా చేసుకుంటే కూడా అది చాలా క్లియర్ అయిపోయి ఈ పైల్స్ అనేది కూడా క్లియర్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా దీనికి ఒక ముద్ర ఉందన్నమాట. అదేంటంటే ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా! రింగ్ ఫింగర్, సెంటర్ ఫింగర్. ఇది పిక్చర్ మనం పెడతాము. దానిలో ఈ సెంటర్ ఫింగర్ ఈ థంబ్‌ని ఇలా పెట్టాలి. మధ్యలో ఇలా పెట్టేసి ఇలా వదిలేయాలి. అంటే ఇది పిక్చర్ పెడతాము చూసుకునే వాళ్ళు. సో, ఈ నెయిల్ వచ్చి పైన ఆకాశాన్ని చూసి ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇక్కడ కింద మనం ఇలా నెయిల్ ఆకాశాన్ని చూసి ఉండాలి. అప్పుడు హీట్ తగ్గుతుంది. ఒకవేళ మనం ఇలా పెట్టామనుకోండి హీట్ పెరుగుతుంది. సేమ్ ముద్ర ఇలా పెడితే హీట్ తగ్గుతుంది పైల్స్‌కి. ఇలా పెడితే హీట్ పెరిగిపోతుంది మళ్ళీ. వాళ్ళు తప్పుగా ఇలా పెట్టేసుకున్నారనుకోండి పెరిగిపోతుంది మళ్ళీ. ఇలా పెట్టాలన్నమాట మనం దాన్ని. అప్పుడు సరిపోతుందన్నమాట. సో, ఇలా ఉండాలన్నమాట ఇది. ఇలా ఉండాలి. ఈ ముద్ర ఎంతసేపు పెట్టాలి? ఓన్లీ కౌంటింగ్‌లో ఒక 30 సెకండ్స్. 1, 2, 3 అని 30 వరకు చెప్తే చాలు. వారానికి ఒక్కరోజు పెడితే చాలు. ఇది చాలా పవర్‌ఫుల్ ముద్ర. ఇది మా సిద్ధగురువు గారు ఇచ్చారనమాట. ఇది ఫస్ట్ స్టార్టింగ్‌లో చేయొద్దని చెప్పారు. మిగతావన్నీ చేసుకోండి. చేసుకొని మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు చేయండి ఇది అని చెప్పారు. వీక్లీ వన్స్ చేస్తే చాలు. అంటే ముద్రాస్ అంటే అందరూ జనరల్‌గా అరగంట, గంటలు, 20 నిమిషాలు ఇలా చేస్తే కానీ రిజల్ట్స్ రాదు. ఇది ఆయన ఇచ్చినది కాబట్టి ఇది అంత పవర్‌ఫుల్‌ది అనమాట. కాబట్టి మనం 30 సెకండ్స్ చేస్తే చాలు. వీక్లీ వన్స్ చేస్తే చాలు. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో చెయ్యొద్దు. ఏది పనికి రాకపోతే అప్పుడు మనం చేస్తే ఇది పనిచేస్తుందన్నమాట. సో, చాలా ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి చాలా. ఇంకా ఫుడ్ ఎలా మార్చుకోవాలి? మార్నింగ్ అనేది ఫ్యాట్ ఫుడ్ తీసుకోవాలి. అంటే నట్స్, అవకాడో ఇలాంటి ఫుడ్ అలాంటివన్నీ తీసుకోవాలి. మధ్యాహ్నం ప్రోటీన్ ఫుడ్, నైట్ ఫైబర్ ఫుడ్. ఏం తింటామో అది తినొచ్చు. దాంతోపాటు ఫైబర్‌ని ఎక్కువగా మనం యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మనకి ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రిలీవ్ అయ్యి న్యాచురల్‌గా ఆక్సిజన్ అనేది పెరిగి ఇంకా మనకి ఈ పైల్స్ అనేది ఉన్నా పోతాయి, ఇంకా రాకుండా ఉంటాయన్నమాట. పైల్స్‌లో 9 టైప్స్ ఆఫ్ పైల్స్‌కి ఇదే సొల్యూషన్. సో, చాలా ఈజీగా అన్నీ ఈజీగా. ఎందుకంటే ఒక ప్రాబ్లం మనం వచ్చినప్పుడు సొల్యూషన్ నేచర్ ఇచ్చే ఉంది. అది మనకు తెలియలేదన్నంత మాత్రం మనకు సొల్యూషన్ లేదని మనం అనుకుంటూ ఉంటాం కదా! అలా కాదు. దేనికైనా ఈజీ సొల్యూషన్ ఉంది అని చెప్పడానికి ఇదన్నమాట. కాన్స్టిపేషన్ ఇష్యూ, ఈ ఇష్యూ వల్ల పైల్స్ అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అసలు ఈ సమస్య రాకుండానే జాగ్రత్తలు చాలా చక్కగా చెప్పారు. ఎలా ఆహార నియమాలు ఎలా ఉండాలి అని. అంతేకాకుండా కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నప్పుడు దాన్ని న్యాచురల్ వేస్‌లో ఎలా తగ్గించుకోవచ్చు ఆహార పదార్థాల ద్వారా. ఇక వేధించే పైల్స్‌ని కూడా మనం సమ్ టైప్స్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా ఈజీగా తగ్గించుకోవచ్చు. కంద బాగా పనిచేస్తుందని చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు. మీరు చెప్పిన విధంగా ఈ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళు ఈ పద్ధతిని పాటించాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థాంక్ యూ.